రికార్డింగ్ నెంబరు 115 18వ అధ్యాయం 18th చాప్టర్ అయిన మోక్ష సన్యాస యోగము అనేది ఇప్పుడు మాస్టర్ గారి మాటగా చెప్పుకోబోతున్నాం. అర్జునుడు ఇట్లా అడిగాడు కృష్ణ పరమాత్మని, కృష్ణ, నువ్వు ఇంతకుముందు సన్యాసము త్యాగము అనే 2 విధానాలు ఉపదేశం చేశావు. రెండిటి స్వభావం నాకు ఇంకా వివరంగా చెప్పు, రెండింటిని విడివిడిగానే బాగా క్లియర్గా అర్థమయ్యేట్టు చెప్పమని అడిగాడు. 1వ శ్లోకంలో అడిగాడనమాట. 1వ శ్లోకం అయిపోయింది. కృష్ణుడు ఇట్లా వివరంగా చెప్తూ ఉన్నాడు. కోరికలను పుట్టించే ఏ కర్మైనా సరే వాటిని వదిలేయటం సన్యాసము అని జ్ఞానులు అంటారు. నీకు కోరిక కలిగేటటువంటి పని మనకి మామూలుగా చాలా సాధారణం. ఒక పని చేస్తుంటే మళ్ళీ అదే చేయాలనిపిస్తుంది. దట్ ఈజ్ నాట్ ది ఎండ్ అన్నమాట. ఏ పని చేసే వాళ్ళకి ఆ పని అందే శ్రద్ధ కలగటం అనేది చాలా చాలా సహజం. కాబట్టి ఆ శ్రద్ధని మనం సాధన కింద మంచి పనులకి వాడుకోవాలి, కానీ అది వేరే పనులకి కోరికలకు ప్రేరేపించబడటం అనేదాన్ని గమనించుకొని అలాంటి పనులు వదిలేయాలి అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఇంకా కూడా వివరంగా చెప్తూ ఉన్నారు పరమాత్మ. డబ్బుకు సంబంధించిన ఆలోచన వచ్చినప్పుడు అది ఇంకా అనేక ఆలోచనల్ని ప్రేరేపిస్తుంది, డబ్బుకు సంబంధించిన కోరికల్ని పెంచుతుంది. అందువల్ల దాన్ని వదిలేయాలి, ధనమును తాకరాదు అని చెప్పారు. అట్లాగే ఆశ్రమంలో స్త్రీలను రాణిస్తే ఎప్పుడో అప్పుడు తమలో కోరికలు పుట్టచ్చు. పురుషులకు సహజమైన విషయం అది. కాబట్టి స్త్రీలను ఆశ్రమాల్లో రానివ్వకూడదు. కోరికలతో యజ్ఞం చేయకూడదు. ఎందుకంటే ఆ కోరికలతో వచ్చే సుఖంలో తను మునిగిపోతాడు కాబట్టి, అక్కడ పతనమైపోతాడు కాబట్టి, మోక్షం గురించిన ప్రయత్నం ఆగిపోతుంది కాబట్టి అలాంటి కామ్య యజ్ఞాల్ని చెయ్యరాదు అనేది ఇదొక పద్ధతి. దీన్ని సన్యాసము అని కవులు అంటున్నారు. మర్మగర్భితంగా చెప్తూ ఉన్నారు ఇక్కడ. వాళ్ళంటారు వీళ్ళంటారని. పరమాత్మ ఏ కర్మకైనా సరే, ఏ పనికైనా ఫలితం ఉండి తీరుతుంది. కొన్ని ఫలితాలు ప్రత్యక్షంగా ఉంటాయి, కొన్ని పరోక్షంగా ఉంటాయి. అంటే విడిగా కనపడవు, ఎదురుగా వెంటనే దీనికి ఇది ఫలితం అని మనకు కనపడదు, పరోక్షంగా జరుగుతుంది ఆ ఫలితం. సదాచారం వల్ల ఆయువు, విద్య, యశస్సు వర్ధిల్లును అంటున్నారు. సదాచారం అంటే నిష్టగా ఓ పద్ధతిగా ఉన్నప్పుడు ఆయుర్దాయమును, విద్య బాగా వస్తుంది. సిస్టమేటిక్గా ఉన్నందువల్ల మంచి పేరు ప్రఖ్యాతులు కూడా వస్తాయి, యశస్సు కూడా వస్తుంది. ఈ పరోక్ష ఫలితాలకు ఫలితాంశగా ధనం కూడా వస్తుంది, కానీ అది కూడా పరోక్షం అంటే ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారంటే, కొన్ని డైరెక్ట్గా ఒక పని చేసినప్పుడు, వ్యాపారం చేసినప్పుడు దానికి నష్టమో లాభమో అనే డైరెక్ట్ ఫలితం ఒకటి వస్తుంది. అదే రకంగా గోవుల్ని తీసుకొని వచ్చి వాటి సంరక్షణ చేసినప్పుడు మనకు కనపడుతుంది గోవులు వృద్ధి అవ్వటం, గో సంరక్షణ చేసినందువల్ల ఏం జరుగుతోంది, కష్టపడి చేసినందువల్ల ఏం జరుగుతుంది, అవి ఇమీడియట్గా మనకి దీనివల్ల ఇదేం తెలుస్తాయి. అట్లా కాకుండా పరోక్షం అంటే ఏంటంటే ఇండైరెక్ట్ ఫలితాలు ఏమిటి, చాలా సిస్టమేటిక్గా సదాచారం, సత్ ఆచారం అంటే మంచి ఆచారం, మంచి పద్ధతులు చేసినందువల్ల విద్య ఇంప్రూవ్ అవుతుంది, ఆయుర్దాయం ఇంప్రూవ్ అవుతుంది అంటారు. కరెక్టే. కానీ వీటి ఫలితంలాగా వాటి ఫలితం మనకి ఇలా డైరెక్ట్గా కనపడదు. అది ఇండైరెక్ట్, పరోక్షమైనటువంటి ఫలితము అంటారు వీటిని. ఈ 2 రకాల కర్మలు చేసే పనులు చేసే పద్ధతిలో ఇట్లా 2 రకాలు ఉన్నాయి. ఒకటేంటి, ప్రత్యక్షాలైతే ప్రత్యక్ష ఫలితాలు కొన్ని పనులకి, పరోక్ష ఫలితాలు కొన్ని పనులకి ఉంటాయి. ఈ 2 విధాలైన పనులు చేసేటప్పుడు కోరికలతో చేసినప్పుడు తను కోరిందే వస్తుందనేటటువంటి గ్యారంటీ లేదు, ఏ నిశ్చయం లేదు అక్కడ. అందువల్ల ఏమవుతుందంటే కోరిన ఫలితం రానప్పుడు దుఃఖం కలుగుతుంది. అటువంటి వాటిని వదిలేసేయాలి. అంటే మనకి తెలిసి మనం కోరింది వస్తుంది అనే గ్యారంటీ లేనప్పుడు అది చేస్తే దానివల్ల నష్టం పొందుతాం, దుఃఖం కలుగుతుంది. కాబట్టి దాన్ని వదిలేయాలి. అదే సన్యాసం అని కొంతమంది పెద్దలు అంటున్నారు. చేసే పనులు చేస్తూనే దానివల్ల వచ్చే ఫలితాలని వదిలేయటము త్యాగము అని విచక్షణ గలవాళ్ళు అంటున్నారు. ఇది అంటే మనం ఎలాగూ కొన్ని పనులు తప్పకుండా చేస్తాం, చెయ్యవలసిన వాటిని చేసుకుంటూ, అంటే అవసరమైన పనులు, పద్ధతి అయిన పనులు వివేకంతో చేసుకుంటూ
వాటి వల్ల ఏం ఫలితం వస్తుంది అనేటటువంటి విచక్షణ లేకుండా చేయటం అనేది త్యాగము సన్యాసము అని విచక్షణ ఉన్నవాళ్ళు చెప్తారు అంటున్నారు. వ్యాపారం చేసిన దానివల్ల వచ్చే డబ్బుని తాను వాడుకోకుండా ఆ పని వాళ్ళకి లేదా మంచి పనులకి మరి ఒక వ్యాపారం చేసినప్పుడు ఎంతమందో పని చేస్తే కానీ వృద్ధి కాదు, ఒక్క మనిషి వల్ల అవ్వదు కదా వ్యాపారం అనేది. అందులో తలావో చేయి వేసిన వాళ్ళకి పంచిపెట్టడం, అట్లాగే గుళ్ళు కట్టించటం, ఇవి తటాకాలు తవ్వించడం, చెరువులు తవ్వించటం, బావులు తవ్వించటం, విద్యాలయాలంటే స్కూళ్ళు అవి కట్టించటం, కొంత ధనాన్ని వాటికి వినియోగం అంటే మంచి పనులకి చండీయాగం చేయించటం, అట్లాంటి వాటి మళ్ళీ వాటి ఫలితాలని లోక కళ్యాణానికి ధారపోయటం, దాన్ని త్యాగము అంటారు అని ఇక్కడ చెప్తూ ఉన్నారంటే చేసే పనులు ఏమీ ఫలితం ఆశించకుండా ఏ పని చేసినా కూడా చండీయాగము, గుళ్ళు గోపురాలు కట్టించటము, అన్నదానము ఏది చేసినా కూడా ఆ వచ్చిన ఫలితాన్ని కూడా మానసికంగా పూర్తిగా త్యాగం చేసేయటం, ధారబయటం, లోక కళ్యాణానికి ధారబయటాన్ని త్యాగం అంటారు అని చెప్పి చెప్పారు. రెండో శ్లోకం అయిపోయింది. ఎట్లాంటి మంచి పనులైనా యజ్ఞాలు మొదలైనవైనా కూడా తప్పకుండా ఫలితం అనేది ఉంటుంది. ఏ పనికైనా ఫలితం ఉంటుంది. ఫలితాలు ఇస్తున్నాయి కాబట్టి ఇవి దోషయుక్తములు అంటే ఈ ఫలితం ఉండే పనులు చేయకూడదండి మనం, అది దోషమని కొంతమంది అంటారు. అది కాకుండా ఏ పనిలో అయినా కొద్ది గొప్ప దోషం ఉండక తప్పదు, పొరపాటు ఉంటుంది, పాపం కొద్ది గొప్ప ఉంటుంది. వ్యాపారం చేసేటప్పుడు అబద్ధం చెప్పకుండా తప్పదు, ఏదో లౌక్యంగా ఉండక తప్పదు, మరి వస్తుంది కదా పాపం. అట్లా అయితే అదే రకంగా యజ్ఞం చేసేటప్పుడు కూడా కావాలని చెప్పినా ఏదో ఒక పొరపాటు అవ్వచ్చు, ఆ పొరపాటు వల్ల ఏదో ఒక కష్టమో పాపమో రావచ్చు. అదే రకంగా దానం చేసినప్పుడు దానం పుచ్చుకున్నవాడు అపాత్రుడైతే అది అపాత్ర దాన పాపం మనకు వస్తుంది కదా అని ఇట్లా అనేక రకాల ఊహలు అభిప్రాయాలు ఎన్నో ఉన్నాయి అని చెప్పి చెప్తూ ఉన్నారు. మూడో శ్లోకం అయిపోయింది. త్యాగస్వరూపము అని చెప్పి మళ్ళీ ఇక్కడ హెడ్డింగు. ఇన్ని అభిప్రాయాలు ఉన్నా కూడా త్యాగం విషయంలో నా నిర్ణయం చెప్తున్నాను అర్జున విను. త్యాగము అనేది 3 రకాలుగా ఉంటుందని పెద్దలు చెబుతారు. ఏ సంకల్పంతో అయినా చేయి నువ్వు. యజ్ఞము, దానము, తపస్సు ఈ 3 కూడా పవిత్రమైనవే. ఆచరించే వాళ్ళని ఎవరైనా సరే వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళని పరిశుద్ధుల్ని చేసి తీరటయ్యవి మంచి పనులవి. నిజానికి సంస్కార కర్మలు ఇవి. యజ్ఞదాన తపస్సులు అనేవి, యజ్ఞము దానము తపస్సు అనేవి సంస్కార కర్మలు. అంటే ఏంటి? మనిషిని మానవుడిని పరిశుద్ధుణ్ణి చేస్తాయి, క్లీనింగ్ ప్రాసెస్లోకి తీసుకుపోయి క్లీన్ చేసి పడేస్తాయి, జ్ఞానస్థితిలో ఉన్నవాడిని అలాగే నిలవటానికి సహాయం చేస్తాయి. ఈ సత్కర్మలే పరిశుద్ధం చేయటానికి సత్కర్మలే కారణం. పరిశుద్ధి అయిన తర్వాత ఆ స్థితిలో నిలబడి ఉండటానికి సత్కర్మలే కారణం అని చెప్తూ ఉన్నారు ఇక్కడ పరమాత్మ. మంచి పనులవే అనేవి చేసినందువల్లనే పరిశుద్ధత. యజ్ఞము చేయాలి, దానము చేయాలి, తపస్సు చేయాలి అని చెప్పారు. యజ్ఞం అంటే ఫలితం ఆశించని కర్మ, ఏ ఫలితమైనా రాని దానికి సిద్ధపడాలి. అది ఏదైనా పర్వాలేదు. మంచి చెడు అని మైనమేషాలు లెక్క పెట్టుకుంటూ ఉంటే అది ఏ పని చేయకుండా కూర్చోవటం అయిపోతుంది, అది వేరే దోవలోకి వెళ్ళిపోతుంది. ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ లేదు అక్కడ, జ్ఞానం అనే ప్రసక్తే లేదు అసలు అక్కడ. అట్లాగే జ్ఞానస్థితిలో నిలిచి ఉండాలి, జారిపడిపోకుండా ఉండాలన్నా కూడా సత్కర్మలు చేస్తూనే ఉండాలి, మంచి పనులు చేస్తూనే ఉండాలి. వీటన్నిటికీ కూడా సత్కర్మాచరణమే ఆధారము అని చెప్పేశారు. ఆచరిస్తూ ఉన్నంత కాలం జ్ఞానం నిలబడి ఉంటుంది, ఆచరించటం మానినప్పుడు దిగజారుతుంది. ఈ కారణాల వల్ల అవి శాశ్వత ఫలప్రదాలు కావు కదా, శాశ్వతమైన ఫలితం ఇవ్వవు కదా. వాటిని ఎందుకు ఆచరించడం? ఇలాంటి ఆలోచనలు చేయకూడదు. జ్ఞానం వల్ల ఫలం కలగటం అనేది పొరపాటు. జ్ఞానానికి జ్ఞానస్థితియే ఫలం. జ్ఞానంలో నిలబడటమే ఫలితం, వేరే ఇంకే ఫలితాలు ఉండవు దానికి. ఈ రకంగా ఫలితాలని పరిణామాలని దృష్టిలో ఉంచుకొని ఇచ్చేస్తే ఇది, అది చేస్తే అది, ఆ క్యాలిక్యులేషన్ మంచి పద్ధతి కాదు. యోగి అయిన వాడు జ్ఞానస్థితిలో ఉండాలని కోరుకుంటాడు. అది ఆ కోరిక తప్పు అని అంటే వాడికి ఇంకా ఎటుపోతాడు వాడు? తప్పదది. ఆ జ్ఞానస్థితిలో ఉండాలంటే చేయవలసిన సత్కర్మలు, యజ్ఞదాన తపస్సులు,
చేసి తీరాలి. అలా లెక్కలు చూసుకుంటే యోగీశ్వరులకు కూడా ఇవి కామ్యకర్మలే, నిష్కామకర్మ అవదిది. ఎందుకంటే ఎందుకు చేస్తున్నావంటే నా జ్ఞానస్థితి కావాలంటంలో తప్పులేదు. శుద్ధ సత్వంలోకి ప్రవేశించడానికి అర్హత సంపాదించుకుంటాడు, సాత్వికత్వంలోకి ఎంటర్ అవ్వటానికి ఆ పాత్రత, ఆ అధికారం సంపాదించుకుంటాడు యోగి మంచి పనులు చేసినందువల్ల. అట్లాగే తమోగుణం వాడు శుచి శుభ్రతలు లేకుండా అశ్రద్ధతో యజ్ఞాలు చేసినా కూడా కొద్దో గొప్ప వాడికి సత్కర్మాచరణ మిగులుతుంది. ఒక దోవలోకి వెళ్తాడు, కొద్దిగా మంచితనం వాడికి చేతవుతూ ఉంటుంది. స్లోగా క్రమక్రమంగా వాడి స్వభావంలోంచి తమస్సు నుంచి రజోగుణంలోకి, అక్కడి నుంచి సత్వగుణంలోకి మారుతాడు. తప్పకుండా జరుగుతుంది ఇది. శరీరమునకు గాక వ్యక్తికి గాక లోపల ఉన్న తాను అనే కారణ స్వరూపునకు, కాజల్ సెల్ఫ్కి జరుగుతుంది. కాబట్టి ఈ జరిగిన దాన్ని ఫలితం అంతరించిపోవడం అనేది ఉండదు. ఎప్పుడు వేరే వేరే జన్మాంతరాల్లోకి వెళ్ళిపోతుంది ఆ ఫలితాంశము. మంచి ఫలితాలు ఫలితంగా కొన్ని వేల జన్మలకి ఆ జీవుడిలో తప్పకుండా పరిణామం జరుగుతుంది. వేలు పడితే కొన్ని జన్మలు, వేల జన్మలు పడితే పడతాయి కాక, కానీ మార్పు రాక తప్పదు, సత్వగుణంలోకి మారక తప్పదు. సత్కర్మలే ఆధారము అని చెప్పారు ఇక్కడ. 4-5 శ్లోకాలు అయిపోయినాయి. కాబట్టి యజ్ఞ దాన తపస్సు అనే పనులు చేసి తీరవలసిన కర్మలుగా అంగీకరించి తీరాలి అంటున్నారు. తపస్సు అంటే మనకి తెలుసు, తపస్సు అంటే అడవిలోకి వెళ్ళిపోయి ఒక్కళ్ళం కూర్చొని ఏదో చేయటం కాదు. మా గురువుగారిని నేను అడిగాను, తపస్సు అంటే ఏమిటి? నువ్వే పని చేస్తున్నా దైవం మీద మనస్సు పెట్టుకోవడం తపస్సు అంటే. చేసే పని ఇది దైవం తాలూకు పని, ఈ వస్తువు దైవస్వరూపమే. ఈ చెయ్యటం అనేటటువంటిది నా దేహంలో ఉన్న ప్రాణశక్తి వల్లనే జరుగుతోంది, నా ద్వారా చేయబడుతోంది, అది దైవస్వరూపమే అనే జ్ఞాపకం ఉండి చేయటమే తపస్సు. మరి యజ్ఞం అంటే ఏమిటి? ఫలితం ఆశించకుండా ఏ పనైనా చేయొచ్చు. మన ఇంట్లో వాళ్ళకి ఎంతో, ఒక్కొక్కప్పుడు మనకే అనిపిస్తుంది అన్ని పనులు నేనే చేయాలి, ఎవ్వరూ ఏమీ చేయవేరు. అది మనం ఒక యజ్ఞంగా చేయొచ్చు. ఎవ్వరూ చేయక్కర్లేదు, నేనే చేస్తాను, నాకు ఓపిక ఉన్నంత వరకు నేను చేస్తాను. అదే యజ్ఞం. నేను చేసే యజ్ఞం అదే. నేనే ఫలితము కోరను. వాళ్ళేదో నన్ను గుర్తించాలనో, లేకపోతే నేను చేసిన పనికి వాళ్ళేదో ఫలితం నాకు మెచ్చి మేకతో వాళ్ళు కప్పాలనో ఏమీ అనుకోను. చేస్తూ ఉండడమే అదే నా యజ్ఞం. చేసిన ప్రతి పని దైవ స్వరూపంగా భావించటమే నా తపస్సు. దానం అంటే ఎవరు మన దగ్గరికి వచ్చినా కూడా వాళ్ళని ఉట్టి చేతులతో పంపించకుండా, ఏ పనైనా అవ్వచ్చు. డబ్బు అడగొచ్చు, వాళ్ళు శ్రమదానం అడగొచ్చు, బట్టలు అడగొచ్చు. అవతలి వాడి అవసరాన్ని గమనించి ఏదో ఒక మాట చెబితే మా పిల్లవాడికి ఉద్యోగం వస్తుందండి అంటే మనం ఆ మాట చెప్పటం. అట్లా మనకి చేతైంది మన దగ్గరికి వచ్చినవి తప్పకుండా చేసి తీరాలి. అవి చాలా మంచి పనులు అంటున్నారు. ఇంకో విషయం కూడా చెప్తూ ఉన్నారు ఇక్కడ. సాత్విక భక్తి కంటే కూడా వైరభక్తి అనేది ఎక్కువ పవర్ఫుల్. కాబట్టి నెగటివ్ అటాచ్మెంట్ అనేది ఒక దాంట్లో సాధకుడు పడిపోయేటటువంటి ప్రమాదం ఉన్నది. అయ్యో మనకి ఫలితం మంచిది కాదన్నారు కదా, నేను అసలు ఫలితం వైపు దృష్టి పెట్టకూడదు, ఆ కాన్సన్ట్రేషన్ ఎక్కువ అవుతుందన్నమాట మనకి. అలా కాన్సన్ట్రేషన్ ఎక్కువైనప్పుడు దాన్ని నెగటివ్ అటాచ్మెంట్ అంటారు. వస్తే వస్తుంది, లేకపోతే లేదు. మనం అసలు దాని వంక చూడటం ఎందుకు? అలా ఉండాలి తప్ప పనులు చేసుకుంటూ పోవాలి. కానీ మనస్సుతో ఆసక్తి ఉండటం ఎంత ప్రమాదమో, ఆసక్తి వద్దనుకోవటం కూడా, అది కూడా నెగటివ్ అటాచ్మెంటు. అదే బలవత్తరం అయిపోయి సాధకుని జ్ఞానస్థితిలోంచి కింద పడేస్తుంది. ఏది కావాలనుకోవడం ఎలా కోరికో, వద్దనుకోవటం కూడా అలాగే కోరిక. వద్దనుకునేది మోర్ పవర్ఫుల్ అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. అందువల్ల ఏమైపోతుందో అనే భయమే సాధకుడిని 2 మెట్లు కింద పడేట్టుగా, దిగజారేట్టుగా చేస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. ఏది కావాలని అనుకోవద్దు, వద్దని అనుకోవద్దు, పనులు చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఆచరణ ఆలోచనను దమించవలెను. శ్రద్ధ పని మీద పెట్టినప్పుడు ఇవన్నీ ఉండవు అని చెప్పారు. 6-7 శ్లోకాలు అయిపోయినాయి. యజ్ఞము, దానము, తపస్సు అనే వాటిని చేయటంలో శరీర కష్టం అనేది తప్పకుండా ఉంటుంది. దానికి జంక్యమో నా వల్ల కాదు అనేటటువంటి భావంతో పనులు మానేయటం రజోగుణ లక్షణం.
అట్లాగే యజ్ఞాల్లో దక్షిణలు ఇవ్వటం, ధనం డబ్బు ఖర్చు అయిపోతుంది అని నియమాల్ని సరిగ్గా పాటించలేకపోతే దుఃఖపడాలి కాబట్టి అవన్నీ మనకొద్దు, ఇట్లా అనుకోవటం అనేది రజోగుణ పద్ధతి. త్యాగం కాకపోగా ఉన్న తనకిష్టమైన కోరికల్ని కూడా దూరం చేసుకొని దుఃఖపడతారు వాళ్ళు అని చెప్పారు. ఇక్కడ 8వ శ్లోకం అయిపోయింది. ఇది మనము చేసి తీరవలసిన పని అని మనస్సును నిశ్చయించుకోవటం, క్లియర్గా ఇది నాకు అవసరమైన పని, దాని మీద కలిగే ఫలితాల మీద ఎట్లాంటి దృష్టి లేకుండా ఉండటము అనేది సత్వగుణం అన్నమాట. సత్వగుణం వాడు ఎట్లా చేస్తాడంటే ఏ సంకల్పం, మంచి సంకల్పంతో యజ్ఞం చేస్తాడు. వాడు ఏం చేస్తే ఏమొస్తోంది ఏం రావటం లేదని చూసుకోడు అనమాట. వెనక్కి తిరిగి చేసిన దానికి ఫలితం తప్పకుండా ఉంటుంది, కానీ ఆ ఫలితం కోసం అనే దృష్టి అసలు ఉండదు. మనం అంతకుముందు కూడా చెప్పుకున్నాము, జీతం కోసం పనిచేసేవాడు జీతం వెనకాల కుక్కలాగా పడతాడు, పని కోసం పనిచేసేవాడి వెనకాల జీతం కుక్కలాగా ఫాలో అయ్యి వస్తుంది, డబ్బు వెనకాల వస్తుంది కష్టానికి సరిపోయేట్టుగా అని చెప్పుకున్నాం ఇదివరకు మనం. అట్లాగే ఫలితాన్ని మానసికంగా స్వీకరించకుండా ఉండటం అనేది నిజమైన త్యాగము అని చెప్పారు ఇక్కడ. సత్కర్మ అని నిష్కారణంగా ఒక యజ్ఞాన్ని ఆచరించిన వాడికి డబ్బు రావచ్చు, భక్తులు డబ్బు ఇవ్వచ్చు. చాలామందికి అయ్యో ఊరికే వచ్చి తినిపోకూడదు, ఇది యజ్ఞంగా చేస్తున్నారు, 10 మందికి అన్నదానం జరుగుతుందని వాళ్ళు ఏదో ఇచ్చి వెళ్తారు. అది ప్రత్యక్షంగా కనబడేటటువంటి ఫలితం. ఇక్కడ ఏం చెబుతూ ఉన్నారంటే దాన్ని ఆ డబ్బు ఎదురుగా కనపడ్డ దాని మీద ధ్యాస పెట్టకుండా, అంటే ఇది వచ్చేసింది నేను ఇప్పుడు ఈ డబ్బుతో ఏం చేయొచ్చు అనే ఐడియాలు కాకుండా అక్కడే వెంటనే ఆ డబ్బుని అక్కడ యజ్ఞాలు చేసేవాళ్ళకి, పనులు చేసేవాళ్ళు, డబ్బు లెక్కలు చూసేవాళ్ళు, ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు కదా యజ్ఞంలో, వాళ్ళకి ఆ డబ్బు ఇచ్చేసేస్తే మనకి ఏ బంధము మిగలదు. వాళ్ళు చూసుకుంటారు, ఏ ఖర్చుకో వాడుకుంటారు. అంతేగాని ఆ డబ్బు మనం విడిగా అట్టే పెట్టుకుని ఏదో వాడుకోవచ్చు అనే ఐడియా వచ్చిందంటే మళ్ళీ బంధంలో పడతాడు. తిరస్కరించను వద్దు, 10 మంది నమస్కరిస్తుంటే తిరస్కరించడం వద్దు అనక్కర్లేదు. అట్లాగని నమస్కారం పెట్టాలి, వాళ్ళు పెట్టకుండా వెళ్ళిపోయారే అనేది వద్దు. అదే నిజమైన త్యాగము అంటున్నారు ఇక్కడ. అట్లాగే దానము, తపస్సు అనే వాటిని గురించి కూడా ఇలాగే ఉండాలి. చక్కని బుద్ధితో, త్యాగబుద్ధితో సత్కర్మలు చేస్తూ ఉండేవాళ్లే సత్వగుణ ప్రధానులు అన్నారు. 9వ శ్లోకం అయిపోయింది. ఇట్లా సత్వగుణంతో ఉన్న స్వభావం గల వాళ్ళకి ఆ సత్కర్మాచరణంలో, అంటే ఆ పని చేసేటప్పుడు చాలా సదుపాయంగా, చాలా కంఫర్టబుల్గా ఉందండి, అబ్బో చాలా కష్టం అండి, ఇలాంటి ఐడియాలు రాకూడదు. ఇట్లాంటి ఆలోచనలు వచ్చినప్పుడు చాలా కష్టం అవుతుంది చేసుకోవడం. అలా కాకుండా జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు దాంట్లో సదుపాయంగా ఉందా లేదా, నాకు ఇష్టమా కాదా అనేది సత్వగుణం గలవాడికి అసలు ఐడియా ఉండదు. అట్లా చేసుకుంటూ వెళ్ళిపోతాడు వాడు. అదే వాడికి నిజమైన సుఖాన్ని ఇస్తుంది. అంటే పని చేయడంలో ఒక స్కిల్, ఆ స్కిల్ వల్ల ఏంటంటే ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోతాడు. నాకు కష్టము అనుకున్న వాడికి ఆ పని చేయటం చాలా కష్టమైపోతుంది, నిజంగా కష్టమవుతుంది. ఎందుకంటే వాడు ముందే అది కష్టమని ఒక లేబుల్ వేసాడు కదా. అందుకని సత్వగుణం గలవాడు ఏం చేస్తాడంటే చేయాల్సిన పని ఇదే అనుకుంటాడు. ఆ ఫలితాలన్నీ వదిలేసిన వాడు కాబట్టి జస్ట్ దూకి చేసేస్తాడు అంతే. ఏమొచ్చింది, ఏం రాలేదు, ఎంత కష్టమైంది, ఆహా చాలా కష్టపడ్డారండి అని ఎవరన్నా, కష్టమేం లేదండి మామూలుగానే చేసేసాను, అట్లా ఉంటుంది వాడికి. ఎందుకంటే దానికి వాడు లేబుల్ చేయలే, ఇది కష్టము అనేటటువంటిది చేయలే. ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా చక్కగా తెలివితేటలతో పరిష్కరించుకుంటూ ముందుకెళ్ళిపోతాడు. తను చెయ్యాల్సిన పని అది, నేను నిర్ణయం చేసుకున్నాను, నేను చేస్తానని అంటాడు. కానీ ఎవరిని బ్లేమ్ చేయటం లేకపోతే మధ్యలో ఆపేయటం అలాంటి పనులు చేయడు అంటున్నారు. 10వ శ్లోకం అయిపోయింది. ఏదైనా పని చేయటం చేయకపోవటం అనేది, శరీరం ఉంటే కదా ఏదైనా చేయగలిగేది. శరీరం ఉన్నంతకాలం ఏదో ఒక పని చేయకుండా ఉండలేము అసలు. ఏదో పని జరుగుతుంది. శరీరధారణ చేశాం కాబట్టి, శరీరం ధరించి ఉన్నాం కాబట్టి ఏదో మన చేతైన పని చేస్తాం. ఎంత సన్యాసి అయినా కూడా భోజనం అన్నా చేస్తాడు కదా అంటున్నారు. పని చేయకపోయినా భోజనం చేయాలి కదా, బాత్రూములు పనులు ఉంటాయి కదా, ఏదో ఓ చోట కూర్చోలేడు కదా, నడుస్తాడు కదా, అది ఇది కొన్ని శరీరంతో చేసే పనులన్నీ కూడా, స్నానం అది చేస్తాడు, ఏదో కొన్ని చెయ్యాలి, శరీరానికి అవసరమైనటువంటి విషయాలన్నా చేస్తాడు కదా.
అవి కూడా చేయకపోతే వాడు సన్యాసి మటుకు ఎట్లా అవుతాడు అసలు అంటున్నారు. అట్లాగే భోజనము, వస్త్రము, నివాసం మొదలైనవి ఇతరులు ఎవరిలో మనకి చేసి పెట్టాలి. నేను సన్యాసిని కదా, వాళ్ళు చేయటం వాళ్ళ ధర్మం అని చాలా పొరపాటు అట్లా చేయటం, అట్లా అనుకోవటం. అన్ని కర్మల్ని సన్యసించటము అనేది శరీరం ధరించిన వాళ్ళకి సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ఏదో పని చేసి తీరాల్సినప్పుడు మంచి పనులే చేయొచ్చు కదా అంటున్నారు ఇక్కడ. మంచి పనులు చేస్తూ ఫలితాలని గురించి ఆలోచించకుండా ఉండటమే త్యాగము అని కృష్ణుడు నిశ్చయంగా చెప్పాడు అని చెప్పారు. 11వ శ్లోకం అయిపోయింది. మరి చేసింది కర్మ మంచి పని అయినప్పుడు, కర్మ అయినప్పుడు ఫలితం తప్పకుండా వస్తుంది కదా, దాన్ని ఎట్లా తీసుకోవాలి? మనం చేసిన పనికి ఎట్లాంటి ఫలితమైనా ఉండొచ్చు. మనకి ఇష్టం అవ్వచ్చు, అయిష్టం అవ్వచ్చు. దాన్ని ఒక మారు నచ్చని ఫలితం కూడా రావచ్చు. ఇష్టాలు అనేవి ప్రత్యేకంగా ఉండవు కాబట్టి సాత్వికమైన మనస్తత్వం ఉన్నవాడికి అన్నీ వదిలేసి హాయిగా అన్నీ త్యాగం చేసేస్తాడు. మానసికంగా అన్ని ఫలితాలు త్యాగం చేసిన వాడు హాయిగా ఉంటాడు. వాడికి ఏ ప్రాబ్లము ఉండదు. ఈ త్యాగం చేసిన వాడినే కృష్ణుడు సన్యాసి అని అంటున్నాడు అన్నమాట. 12వ శ్లోకం అయిపోయింది. అలాగే మన 115 అనే రికార్డింగ్ నెంబర్ కూడా అయిపోయింది.